హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ బీట్. నేను మీ అనుష. అడల్ట్ కంటెంట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా అభ్యంతరకర కంటెంట్లతో అశ్లీల చిత్రాలను ప్రసారం చేస్తోన్న మాధ్యమాలపై నిషేధం విధించింది. వీటిలో ఆల్ట్ బాలాజీ, దేశీ ఫ్లిక్స్, ఉల్లు యాప్ మొదలైన వాటిని చట్ట విరుద్ధ కంటెంట్ ప్రదర్శిస్తున్న కారణంగా నిషేధించింది. అనుచిత కంటెంట్ విస్తరిస్తున్న వైనాన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ 25 అశ్లీల వెబ్సైట్లను ప్రజలకు అందుబాటులో లేకుండా నిలిపివేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. సమాచార సాంకేతిక చట్టం 2000 అలాగే సమాచార సాంకేతిక నియమాలు 2021 ప్రకారం చట్టవిరుద్ధ కంటెంట్ తొలగింపు బాధ్యత మధ్యవర్తులదే అని ప్రభుత్వం నొక్కి మరీ చెప్పింది. అదనంగా సమాచార సాంకేతిక చట్టం 2000లోని సెక్షన్ 79(3)(b)ని ప్రభుత్వం ఉటంకించింది. చట్టవిరుద్ధ చర్యలకు ఉపయోగించే కంటెంట్ను త్వరగా తొలగించడంలో లేదా అందుబాటులో నిలిపివేయడంలో మధ్యవర్తులు విఫలమైతే వారు బాధ్యత నుంచి మినహాయింపులు కోల్పోతారని ఈ సెక్షన్ తెలుపుతోంది. మొత్తంగా సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ చర్యల సారాంశం ఏమిటంటే, నిషేధాన్ని అంగీకరించని చర్యలు తీసుకొని మధ్యవర్తులందరూ కంటెంట్ పంపిణీకి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా శిక్షార్హులవుతారు. ఇక ప్రభుత్వం నిషేధించిన యాప్లు పూర్తి జాబితా మనం చూసుకుంటే ఏఎల్టీటీ, ఉల్లు యాప్, బిగ్ షాట్స్ యాప్, దేశీ ఫ్లిక్స్, నవరసా లైట్, హిట్ ప్రైమ్, సోల్ టాకీస్, వావ్ ఎంటర్టైన్మెంట్, కంగన్ యాప్, గులాబ్ యాప్, బూమెక్స్ లుక్ ఎంటర్టైన్మెంట్, షోఎక్స్, హాటెక్స్ విఐపి, మూడెక్స్, నియోనెక్స్ విఐపి, ట్రైఫ్లిక్స్, మోజ్ఫ్లిక్స్, ఫెనియా, జల్వా యాప్, బుల్ యాప్, అడ్డా టీవీ, హల్చల్ యాప్, ఫుగి, షోహిట్. ఈ యాప్లన్నీ కూడా సమాచార సాంకేతిక చట్టం 2000లోని సెక్షన్ 67, సెక్షన్ 67(a)ను ఉల్లంఘించినట్లు తేలింది. ఈ యాప్లకు, వాటి వెబ్సైట్లకు భారతదేశంలో ప్రజల సౌలభ్యం తొలగించాలని ప్రభుత్వం ఐఎస్పీలను కోరింది. ఇది భారత ప్రభుత్వపు ఒక కీలక చర్యగా భావించవచ్చు. ఇది దేశంలో బలమైన కంటెంట్ నియంత్రణ విధానాలను సూచిస్తోంది. సమీప భవిష్యత్తులో చట్టవిరుద్ధ కంటెంట్ పంపిణీలో పాలు పంచుకున్న మరిన్ని యాప్లు, వెబ్సైట్లను ఈ బలమైన విధానాలు ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. బుధవారం పార్లమెంటుకు అందిన సమాచారం మేరకు 2022 నుంచి జూన్ 2025 వరకు 1524 అక్రమ ఆన్లైన్ బెట్టింగ్, జూదం వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. 2022 నుంచి జూన్ 2025 వరకు ఆన్లైన్ బెట్టింగ్, జూదం, గేమింగ్ వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్లకు సంబంధించి 1524 బ్లాకింగ్ ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసిందని ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం తెలిపారు. భారతీయ పన్ను నిబంధనలు లేదా స్థానిక నియంత్రణలను పాటించకుండా పనిచేస్తున్న విదేశీ ఆన్లైన్ జూదం ప్లాట్ఫామ్ల గురించి ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు భారతదేశంలో పనిచేయడానికి ఐజీఎస్టీ చట్టం కింద నమోదు చేసుకోవాలి. అవి దేశం వెలుపల ఉన్నప్పటికీ నిబంధనలను పాటించని ప్లాట్ఫామ్లు బ్లాక్ చేయడానికి బాధ్యత వహిస్తాయి. ఇక ఆన్లైన్ గేమింగ్కు 28% జీఎస్టీ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.